దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు వాక్యం చదువుకోవడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి కీర్తనల గ్రంథము 23. యెహోవా నా కాపరి, నాకు ఏమీయూ కలగదు. పచ్చిక తోటలో నేను పడి ఉండగా నాకు ఏమీ కలగదు అన్నట్లుగా మరి దేవుడు చక్కగా మరి కీర్తనల గ్రంథం 23 అధ్యాయంలో మాట్లాడాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమీనూ కలగదు. చూడండి ప్రియులారా, ఆయన మన కాపరి. చూడండి, ఒక చిన్న దైవజనుడు ఉపమానం చెప్తా. పాల్ యాంచింగర్ అని, మరి ఆయన ఒక మంచి భక్తిపరుడు, ప్రపంచవ్యాప్తంగా మరి మంచి భక్తిపరుడు. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఆయన జీవిత కాలంలో మరి ఒక సాక్ష్యాన్ని ఆయన చెప్పగా మరి మనం విన్నాం. చూడండి ప్రియులరా, పాల్ యాంచింగ్ గారు దగ్గర రక్షించబడి ఒక సేవకుడిగా తరిమిదయ్యి మరి ఆయన గొప్ప సేవ చేయుచుండగా మరి ఆయనకి జరిగిన సంఘటనలు, మరి ప్రభువారు ఆయన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ప్రియులారా చూడండి, పాల్ యాంచింగ్ గారే సాక్ష్యము. ప్రియులారా, మరి ఒక పాస్టర్ గారు చాలా సువార్త ప్రకటించడం జరుగుతుంది. భార్యతో చక్కగా అనేకమైన చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఏదేమైనప్పుడు కూడా ఒక ఫంక్షన్లోకి వెళ్ళి వచ్చినప్పుడు మరి ఆ దైవజనుడు నాన్నగారికి కోపం వచ్చి భార్యని కొట్టడం జరిగింది. ఆమెకు చిన్న గాయం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా గమనించండి, మరి ఈ యొక్క ఉపమానము దైవజనులకి అనగా విశ్వాసులకి, ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో దేవుడు కలగజేసిన ప్రతి మనుషులకి కూడా ఉపమానము వర్తిస్తుంది. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మరి నాకు ఎంత అనారోగ్యం ఉన్నప్పుడు కూడా, ఎంత బలహీనత ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం ప్రతిరోజు చెప్పాలేనా, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, నాకు ఇచ్చిన భారం చెప్పడానికి మరి నేను ఇలా నిలబడి ఉన్నాను. మరి ప్రియులారా చూడండి, ఎక్కువగా ఆయన వాక్యం వినాలి, ఎక్కువగా ఆయన మాటలు మాట్లాడాలి, ఎక్కువగా సేవ చేయాలి, ఎక్కువగా సువార్త ప్రకటించాలి. ఆ భారము మన మీద ఉంది కనుక ప్రియులారా, అలాగే ఒక రోజుని మరి ఆ దైవజనుడు, ఆ సేవకులు భార్య చనిపోయింది. పెద్ద వయసు కూడా కాదు, యవ్వన ప్రాయంలోనుగానే చక్కగా పెళ్ళయింది. ముగ్గురు బిడ్డలు పుట్టారు. చనిపోయింది. చనిపోగా ఆ కార్యక్రమం అయిపోయింది. మరి 4వ రోజు 3వ రోజు మరి సమాధి దగ్గరికి వెళ్ళగా మరి అక్కడ మంచి వర్షం పడ్డది. వర్షం పడిన తర్వాత సమాధి అంతా మునిగి ఉన్నది. అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పటికి అప్పుడప్పుడే కొంచెం తేలుతూ ఉంటుంది. ఆ ముగ్గురు పిల్లలు కూడా చూసి, డాడీ మరి అమ్మకి గాలి ఆడతలేదు, మరి అమ్మకి ఒకసారి అది తీస్తే బాగుంటుందని అనగా, అమ్మ చనిపోయింది, అమ్మ లేదు అని వాళ్ళని ఓదార్చి బిడ్డల్ని మరి ఇంటికి పంపడం జరిగింది. ప్రియులారా చూడండి, మరి ఆ దైవజనుడు ఎంతో దుఃఖించి భార్య చనిపోయిందన్న బాధతో మరి అక్కడ గొల్లుమని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ బైబిల్ వెంటనే తీసి వాక్యం చదువుకుంటుంటే మరి ఆ యొక్క పరలోకముల నుండి ఒక బల్లిము పోటుగా గుండెల్లో దూసుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుండెల్లో దూయిగా మరి వెంటనే చనిపోయాడని అక్కడ డాక్టర్లు నిర్ధారించారు. డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ లోపల వాళ్ళ చుట్టాలు, బంధువులు వాళ్ళందరూ వచ్చారు. అలాగే పాల్ యాంచింగ్ గారికి కౌరంపారు. పాల్ యాంచింగ్ గారు వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి కార్యక్రమానికి డబ్బులు పంపి పాల్ యాంచింగ్ గారు అన్ని కార్యక్రమాలకి చూసుకోవడానికి మరి చేశారంట. ప్రియులారా చూడండి, అన్ని చేసి అన్ని కరెక్ట్గా చక్కగా సమాధిలో పెట్టిన టైంలో మరి ఆ దైవజనుడు ఇంకా లోపలికి భూస్థాపన చేయడానికి టైంలో ఆ దైవజనుడు లెగిసి కూర్చుంటే ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఎంత పెద్ద భూతం వచ్చింది, పెద్ద దెయ్యం వచ్చిందని ఎవరి కాళ్ళే పారిపోయారంట. చూడండి ప్రియులరా, మరి ఈ సంఘటన అంతా కూడా మీకు ముందు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది వీడియోలో. ప్రియులరా గమనించండి, శ్రద్ధగా వినండి. ఇది మన జీవిత చరిత్ర. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు గనక ఆ కార్యాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని దేవుడు హెచ్చరిక ఆ దైవజనుల ద్వారా మనకి హెచ్చరిక చేశాడు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఆ దైవజనుడు, చనిపోయిన దైవజనుడు లెగ్గా మరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి పారిపోయారు. నేను చనిపోలేదు, నేను బతికే ఉన్నాను, రండి రండి అని కేకలేస్తుంటే చాలామంది వెళ్తలా. వాళ్ళ బంధువులు 2-3 వెళ్ళి ముట్టుకోగా బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బతికే ఉన్నాడు. ఆయన క్రీస్తు యేసు ప్రభు గారికి ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చేసిన దేవుడు, అద్భుతాల కార్యాలు చేసే దేవుడు, చనిపోయిన అనేక మందిని లేవనెత్తే దేవుడు, రోగులను బాగు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులను టెస్ట్ చేయడానికి దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు.
ప్రియులారా చూడండి, అలా లెగిసిపోయి వెంటనే మరి నేను చనిపోలేదు, నన్ను ఎందుకు కప్పెడదామని మీరు అనుకున్నారంటే, లేదు నువ్వు చనిపోయావు, డాక్టర్లు కూడా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసారని చెప్పగా ఆయన ఆశ్చర్యపోయాడు. నేను చనిపోలేదు, నా భార్య దగ్గరికి వచ్చాను, పిల్లలు ఏడిశారు, పిల్లల్ని ఇంటికి పంపించాను, నేను బైబిల్ చదువుకుండగా నా గుండెల్లో బాణంలాగా గుచ్చుకుని ముగ్గురు దేవదూతలు పైనుంచి నక్షత్రంలాగా వచ్చి ముగ్గురు దేవదూతలు నన్ను తీసుకెళ్లారు పరలోక రాజ్యంలోకి ఎలాగా మరి అక్కడ చక్కగా హైవే రోడ్డులాగా చక్కగా రోడ్లు నీట్గా ఉన్నాయి, బంగారం రోడ్డులాగా ఉన్నాయి. ఆ గేటు దాటి వెళ్ళాను. ఎలాగా ప్రభువారు నాతో మాట్లాడారు, మరి ఇవన్నీ చూపించారు నాకు. అక్కడ అంతా కూడా చక్కగా పరలోకమును చాలా ఎవరికాలే చక్కగా గృహాలు కట్టి ఉన్నాయి. అప్పుడు చక్కగా అక్కడ మరి భక్తుడైన మరి దావీదు కనపడ్డాడంట. దావీదు కనపడి దావీదు మాట్లాడాడంట. మరి అక్కడ ఎలాగుంది ఏంటి, చాలా మీరు ఆత్మల భారం మీ మీదే ఉంది, మేము ఉన్నంతకాలము మేము సాధించాము, మీరు ఆత్మల భారం పట్టుకోవాలి, వాక్యాన్ని చాలా విస్తరించాలని దావీదు మాట్లాడాడంట. చూడండి ప్రియులరా, అలాగే మరి యేసుప్రభు గారిని అడుగుతున్నాడంట యొక్క భక్తుడు, అయ్యా నన్ను పరలోకంలోకి తీసుకొచ్చారు, మరి నా భార్యను చూడాలి, నా భార్య చనిపోయి 4 రోజులు అయిందంటే నీ భార్య చేసిన ప్రార్థనలే నేను పరలోక రాజ్యంలోకి తీసుకొచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య ప్రార్థించిందంట, అయ్యా ప్రభువా నా భర్తని ఒకసారి ఇక్కడికి నా దగ్గరికి తీసుకురండి, ఈ పరలోకాన్ని చూపించండి, నన్ను చూపించండి, అప్పుడు నా బిడ్డల్ని చక్కగా దేవుళ్ళు పెంచుతారు, నా బిడ్డలు మంచి సేవకులు అవుతారు, నా బిడ్డలు సువార్త ప్రకటిస్తారు, నా కుటుంబం అంతా పరలోకములోకి ఉండాలి, నా కుటుంబము పాతాళంలోకి వెళ్ళకూడదు అని భార్య చేసిన ప్రార్థనలు దేవుడు ఆ ప్రార్థనలు విని ఆ యొక్క భర్తని సేవకుల్ని తీసుకురావడం జరిగిందని అక్కడ దేవుడు చక్కగా చెప్పాడు. అప్పుడు భార్యను చూశాడు, భార్యకి చక్కగా రూపము చక్కగా అప్పటికప్పుడే చక్కగా చాలా అందంగా రూపంగా ఉందంట, సుందరమైన రూపముగా ఉందంట. ఇక్కడ చాలామంది సుందరమైన రూపంతో సపరేట్ అయిన ఒక ప్రాంతంలో ఉన్నారంట. వాళ్ళ భార్యను చూడగా చాలా ఆశ్చర్యపోయాడంట. దగ్గరికి వెళ్ళాడంట, భార్య దగ్గరికి వెళ్ళాడంట. ప్రభు వెళ్ళమన్నాడంట, వెళ్ళాడంట భార్య దగ్గరికి. భార్య భర్తలు అలాగా ఒక 10 అడుగుల గ్యాప్లో ఉన్నారంట. భర్తతో మాట్లాడుతుందంట, అయ్యా నేను చనిపోయి ఇక్కడికి వచ్చాను, చక్కగా ప్రభువారు ఇక్కడ చక్కగా మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, ఈ పరలోక రాజ్యంలో నిత్య సంతోషం ఉంటుంది. మరి నువ్వు భూమి మీదకి వెళ్ళి మనం ఎంతో ప్రయాసపడ్డావు, మన భక్తి దేవుడు చూసి నన్ను ఈ రాజ్యంలోకి తీసుకున్నాడు, మరి నువ్వు కూడా అదే భక్తితో ఈ పరలోకంలోకి రావాలి, మన బిడ్డలు కూడా అదే భక్తితో పరలోకం రావాలి, మన సంఘస్థులు కూడా అదే భక్తితో పరలోకం రావాలి, అనేక మంది గ్రహించిన ఆత్మను ఎదిగి రక్షించాలి, నీ ద్వారా సువార్త ప్రకటించి నువ్వు ఎంతమందినైతే రక్షించావో అంతమందిని పరలోకంలోకి తీసుకురావాలని ప్రార్థన చేయగా ప్రభువారు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చారు అనగా, మరి భార్య అందాన్ని చూసి చక్కగా భర్త మురిసిపోతా ఉన్నాడు. భార్యను ముట్టుకుందామని ట్రై చేశాడు. భార్య అందంట, నన్ను ముట్టుకోకూడదు, నీవు అక్కడికి వెళ్ళి భూమి మీదకి నువ్వు మళ్ళీ వెళ్ళి చక్కగా నువ్వు సువార్త ప్రకటించి దేవుని కొరకు కొన్ని ఆత్మను సంపాదించుకుని నశించుకున్న ఆత్మను ఎదిగి రచించి మరి చక్కగా మరి అనంతరము కూడా మనందరం కూడా పరలోకంలో సంతోషిద్దాం అని చెప్పగా మరి చక్కగా భర్త భార్య మాటకి లోబడ్డాడంట. భార్య ప్రేమ చూడండి, భర్త పిల్లలు మీ అందరం కూడా పరలోకంలోకి సంతోషంగా ఉండాలని భార్య చేసిన ప్రార్థన భర్తని పరలోకానికి తీసుకురావడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, నా మాటిన ప్రతి ఒక్కరు కూడా సాయంకాల సమయంలో ఎవరైతే ఈ వీడియో ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మన కుటుంబములు పాడైపోయి, మన కుటుంబములు చాలా సాతానుడికి లోబడి ఉన్నాయి, మన కుటుంబములు ధనాపేక్షకి వెళ్ళిపోయింది, మన కుటుంబంలో బంగారం మీదకి వెళ్ళిపోయింది, మన కుటుంబంలో ధనాపేక్ష, అలాగే మన లోకమైన భూసంబంధానికి సంబంధించిన అన్నింటిని కూడా ఆకర్షించబడి ఉంది మన హృదయము. అందుకే మరి దేవుడు చక్కగా కొంతమంది దైవజనుల్ని మనల్ని ఎదరపెట్టి మరి యొక్క వాక్యాలు చెప్పడానికి చక్కగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి ప్రియులరా, పాలయాంచింగ్ గారు సాక్ష్యము, గొప్ప సాక్ష్యము, గొప్ప విలువైన దైవజనులు కొన్ని కోట్ల ఆత్మలను సంపాదించుకుని ఆయన రాజ్యంలోకి వెళ్ళారు. చూడండి మరి ఆ విధంగా ప్రభువాన్ని అడుగుతున్నాడంట, ప్రభువా మా గృహం ఏది పరలోకంలో అని చూపించగా ఆ గృహము అక్కడ ఆ సంఘంలో, ఆ సేవకుడు ఉన్న సంఘంలో ఒక ముసలావిడి ఉండి పొద్దుటే లెగిసి అక్కడ చక్కగా చర్చి తుడిచి అక్కడ కలాపేసి చక్కగా ఆ చర్చి కదా అన్ని చర్చిలు తుడిచి చక్కగా చేసి ముసలావిడ బిల్డింగు చక్కగా సుందరముగా
రూపించబడి ఉందంట. ఆ బిల్డింగ్‌లో ముసలావిడ ఉంటుందంట. ఆ ముసలావిడ బిల్డింగ్ పక్కనే ఈ దైవజనుడి బిల్డింగు ఇంకా రూపించలేదు, స్టార్ట్ చేస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా ఏంటి ప్రభా నా ఇల్లు ఇలాగుంది, నా ఇంట్లో ఎవరన్నా వస్తే కనీసం ఇల్లులా లేదది, మేమొచ్చి కూడా ఎలా నివసిస్తామని అనగా అప్పుడు ప్రభువారు మాట్లాడారంట. నువ్వు మళ్ళీ భూమి మీదకి నేను పంపుతాను. నువ్వు భూమి మీదకెళ్ళి నా కోసం ఆత్మను సంపాదించు, నా కోసం వాక్యాన్ని ప్రకటించు. అప్పుడు నువ్వు చేసే ప్రతి క్రియలు కూడా చక్కగా, నువ్వు చేసే ప్రతి క్రియలు కూడా ఒక మెటీరియల్ లాగా వచ్చి ఇక్కడ సుందరమైన గృహాన్ని కట్టబడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే భూమి మీద ఉండగా వాక్యాన్ని మనం ఇత్తామో, మన దేవుని మాటలు ఇత్తామో, దేవుణ్ణి ప్రకటించామో, సువార్త ప్రకటించామో, ఆత్మను సంపాదించుకున్నామో, అదే ఆత్మలు మనకి గృహముగా అక్కడ కట్టబడి ఉంటుందని ప్రభువారు మరి దైవజనులకు చెప్పారంట. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో మనందరం కూడా మన మనోరాతలు తెరవాలని మన దైవజనుడు సాక్ష్యం చక్కగా చాలా బాగా ఉన్నది. ఎందుకంటే ప్రియులారా అప్పుడు దైవజనుడు అన్నారంట, అలాగా సర్లే తప్పనిసరిగా భూమి మీదకి వెళ్తాను, చాలా కొంతమంది ఆత్మలను రక్షిస్తాను, నేను కూడా పరలోక రాజ్యం వచ్చి నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటాము, మేమే కాదు అనేక మంది కూడా పరలోక రాజ్యంలోకి రావాలని నేను ప్రకటిస్తాను అని చెప్పగా చక్కగా దేవుడితో మాట్లాడాడంట. నువ్వు వెళ్ళి చక్కగా నీ పనులు చెయ్యి, నీకు సుందరమైన గృహాన్ని కట్టి రెడీగా ఉంచుతా, నీ భార్య నీ పిల్లలందరూ కూడా చక్కగా సంతోషంగా ఇక్కడ ఉంటారు, అక్కడైతే కొంతకాలమే, ఇక్కడైతే యుగాలు సంతోషంగా మీరు పరలోకంలోకి ఉంటారని ప్రభు వారు మాట్లాడగా మరి బయలుదేరి అప్పుడు 3 దేవదూతలు చెప్పినాయి. 3 దేవదూతలు తీసుకెళ్ళడానికి రెడీ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు అబ్రాహాము గారు కనపడ్డారంట. అబ్రాహాము గారు కనపడి అబ్రాహాము గారు మాట్లాడుతున్నారంట ఈ సేవకుడితో. అబ్రాహాము మాట్లాడుతుంటే, అబ్రాహాము నువ్వు చాలా పెద్ద వయసు అనుకున్నావు, చక్కగా యవనప్రాయంలో ఉన్నావు, నువ్వు యేసుప్రభు వయసులో ఉన్నావు, యేసుప్రభు గారి దగ్గర ఉన్నావు అంటే మనందరము ఆయన రూపమే మనందరికి ఇచ్చాడు అని చెప్పగా మరి అబ్రాహాం గారు అన్నారంట, నువ్వు వాక్యం చాలా ప్రకటించవలసింది ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి ప్రభు వారు త్వరగా రానై ఉన్నాడు అని నువ్వు ప్రకటించు. నువ్వు లేట్ చేయకుండా త్వరగా రానై ఉన్నాడు, యేసుప్రభు త్వరగా రానై ఉన్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని ఆరాధిస్తూ ఉండండి అని నువ్వు ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటే గనక వాళ్ళందరూ మెలకువ కలిగి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రావడానికి వారసులు అవుతారు. అప్పుడు మన తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు, మన ప్రభు సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పగా మరి దేవాతి దేవుడు మరి ఆ మాటలు పలికించగా మరి చక్కగా మళ్ళీ భూమి మీదకి తీసుకుని వచ్చిన పాస్టర్ గారిని తీసుకురాగానే మరి నేను ఈ విధంగా వచ్చానని చెప్పగా మరి చూడండి ప్రియులరా, మరి ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి మరి చక్కగా మళ్ళీ ఆ పెట్టెలోంచి లెగిసి వాళ్ళకి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పక వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారట. ప్రభువారు నీకు పరలోక రాజ్యం చూపించారు, నువ్వు చాలా ధన్యుడువు, చాలా అదృష్టవంతుడువు, నీ భార్యను చూపించాలంటే దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడని చక్కగా మరి మాట్లాడారంట. చూడండి ప్రియులరా, మరి దైవజనుడిని మరి చక్కగా మరి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి మరి ఎంత అదృష్టవంతుడో దైవజనుడు. మరి ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన భార్య చేసిన ప్రార్థనలు, వాళ్ళ బంధువులు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిచ్చాడు గనక మరి ఆ యొక్క సంఘములో ఆయన నేటికి కూడా బతికే ఉన్నాడు. కొరియా దేశంలో ఆయన సంఘం ఉందని పాల్ యాంచింగ్ గారు చక్కగా సాక్ష్యం చెప్పారు. మీలో ఎవరైనా డౌట్ వస్తే రండి, కొరియా దేశం రండి, ఆ సేవకుని చూపిస్తాను, ఆ సేవకుడి సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని కోట్ల మందిని రక్షించాడు ఆ సేవకుడు. మనం కూడా కొన్ని కోట్ల మంది రక్షించడం, ఏ ఒక్కరు నహించిపోయి పాతాళంలోకి వెళ్ళకూడదు, అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ప్రభు చక్క తేటగా మాట్లాడి చూసారా ప్రియులారా. ఈ సాక్ష్యమైన ప్రతి ఒక్కరు కూడా మీకు రోషం కలిగి ఉండాలి. మీకు చక్కగా రోషం కలిగి ఉంటే మీ కుటుంబాలందరం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని రోషం కలిగి ఉంటే కనుక మీరు సిద్ధపడండి. ఈ సాయంకాల సమయంలో దైవజనుడిగా మీ ప్రేమతో నేను చక్కగా కొన్ని మాటలు వివరించడానికి దేవుడు నాకు అప్పగించాడు. మీరు చక్కగా ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. మీరొక్కరే పరలోక రాజ్యంలోకి వెళ్తాం కాదు, మీరొక్కరే ఆదివారం ఆరాధనకి వెళ్తాం కాదు, మీరొక్కరే రక్షించబడతాం కాదు, మీరొక్కరే బాప్తిస్మం తీసుకుంటాం కాదు, మీరొక్కరే బలారాధన పొందుతాం కాదు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, మొత్తం నీ కుటుంబం అంతా కూడా బలారాధన పాలు పొందాలి. నీ బిడ్డలు కూడా బలారాధన పాలు పొందాలి. సువార్త ప్రకటించే వాళ్ళుగా మీరు ఉండాలి. దేవునికి ఇష్టపడిన పనులు మీరు చేస్తూ ఉండాలి. ఈ లోకమైన పనులు విడిచిపెట్టాలి. ఈ లోకంలో కొంతకాలమే అని మీరు గ్రహించుకోవాలి. సాతారాన్ని దూరంగా తరము కట్టాలి. అప్పుడే మీ కుటుంబాలు చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసులు అవుతారు. అంత మాత్రమే కాదు,
మనకి అక్కడ చక్కగా సుందరమైన గృహం కట్టబడాలంటే ఇక్కడ మనం చేసిన పనులను బట్టే మనం మంచి చేతే మంచి ప్రతి ఐటమ్ కింద పైకి వెళ్ళి దేవాతి దేవుడు చక్కగా మంచి గృహాన్ని కట్టడానికి మరి దేవుడు చక్కగా మరి దైవజనుడితో మాట్లాడారని గనక మనము అటువంటి సుందరమైన గృహాలు పరలోక రాజ్యంలో కట్టుకోవాలని, బంగారపు వీధుల్లో తిరగాలని, దేవుని యందు మహిమగా చక్కగా ఉండాలని, అక్కడ దేవదూతలతో ఆరాధించాలని మీలో ఎవరికైనా ఆలోచన ఉంటే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నేను ఇంతవరకు లోకంలో ఉన్నాను, ఇంతవరకు పాపంలో ఉన్నాను, ఇంతవరకు శాపంలో ఉన్నాను, ఈ దైవజనుడు చక్కగా మంచి వాక్యాన్ని చెప్పాడు ప్రభువా అని మీలో ఎవరికైనా ఉంటే గనక ఈ రాత్రే మీరు వస్తారా? ప్రభు పాదాలు పట్టుకుంటారా? ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుంటారా? వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాలు పట్టుకుంటారా? మన లోకమైన మాటలు వ్యర్థమే, లోకమైన పనులు వ్యర్థమే, లోకానుసారమైన ధనం వ్యర్థమే, లోకానుసారమైన బంగారు వ్యర్థమే. ప్రభు అంటున్నాడు బంగారపు రోడ్లో తిప్పుతాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు నిత్య సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. మనం అది కోరుకుందామా? ఈ కొంతకాలమైన ఈ యొక్క భూ సంబంధం విషయంలో కోరుకుందామా? మీరు నిర్ణయించుకోండి, విశ్వాసులు మీరే నిర్ణయించుకోండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మన పాతాళలోకి వెళ్దామా, పరలోక రాజ్యంలోకి వెళ్దామా అని మీరు నిర్ణయించుకుంటే ప్రభు వారు చక్కగా మన కోసం తేటగా దైవజనులతో మాట్లాడారు. పౌలు యాంచింగ్ గారు సాక్ష్యం, గొప్ప సాక్ష్యం అది. ఆయన కొన్ని కోట్ల మంది, కొన్ని ఆత్మను సంపాదించుకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన శిష్యులు బోలు మంది సువార్త ప్రకటిస్తున్నారు, అనేకమైన దేశాల్లో ప్రకటిస్తూ ఉన్నారు, విదేశాల్లో ప్రకటిస్తూ ఉన్నారు, చాలా ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము కూడా ధన్యులమని చెప్పడానికి ఒక కారణం ఏంటంటే మా టీము, కేటీఎం టీము, మా అయ్యగారు యాకోబు గారు మేమందరం కూడా వెళ్ళాము. కానీ మా దురదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన టయాన్ని పౌలు యాంచింగ్ గారు రాలేదు. కానీ పౌలు యాంచింగ్ గారు అడుగుపెట్టిన స్థలానికి వెళ్ళి చాలాసేపు అక్కడ ఉండి మేము ఒక రోజు హైదరాబాద్లో ఉండి రావటం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మేము లైవ్లో చూసాం. పౌలు యాంచింగ్ గారు వచ్చారు, అక్కడ అన్ని చేశారు, మేము లైవ్లో చూసాం. ఆయన జీవ చరిత్రలు కూడా మేము విన్నాం. ప్రియులారా గమనించండి, మనం ప్రభు పని చేస్తే గనక మనకు పరలోక రాజ్యం ఉంటుందని ఈ సాక్ష్యం ద్వారా కొంత వాక్యం మీకు చెప్పాను. మీరు ఈ రాత్రి మీరు నిజంగా మన కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని మీకు ఆశ కలిగితే గనక ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభువుని అడగండి. మరి మనందరం కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. ప్రభా నువ్వు ఉన్నతమైన దేవుడు ఆయన, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా ప్రకటించిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆయన ప్రభా మీ దాసులు ప్రభా పౌలు యాంచింగ్ గారు చెప్పిన సాక్ష్యాన్ని నీ బిడ్డలకి చెప్పాం ప్రభా. ఆయన పరలోక రాజ్యం ఎలాగుంటుందో, నరకం ఎలాగుంటుందో అని మీరు జ్ఞాపకం చేశారు. మీ దాసుల్ని ప్రభా, మీ పాస్టర్ గారిని ప్రభా, ఆయన కొన్ని ఆత్మలు రక్షించాడు. ఆయనను భార్య చనిపోయింది, భార్య కోసం రోధిస్తున్నాడు. మీరు ఆయన మీ దాసుల్ని పరలోక రాజ్యాన్ని చూపించి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రభా మీ అందరం భూమి మీద ఉన్న వాళ్ళు గుడ్డివాళ్ళం ప్రభా, నువ్వు ముందు చెప్తానే ఉన్నావు నాయన. ఈ భూమి మీద ప్రభుని ఎరగని వాళ్ళందరూ గుడ్డివాళ్ళని చెప్పావు ప్రభా. మేమందరం గుడ్డివాళ్ళం కనుక మా మనోరేత్రాలు తెరవడానికి మీ దాసులు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లారు. మా కళ్ళు తెరవడానికి మంచి సాక్ష్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. మీకు లోబడి బిడ్డలకు అనుగ్రహించండి. వాళ్ళ కుటుంబాలు పరలోక రాజ్యానికి సిద్ధపరిచేయమని ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచమని, వాళ్ళ కుటుంబంలో ఉన్న సోదరులను తీసివేయండి, వాళ్ళ సమస్యలను తీసివేయండి. సమస్తం ఎరిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నవాడు అనివాడు కనుక ప్రభా వాళ్ళ సమస్యల్లో నుంచి ఆ వేటగాడి ఊరిలో తప్పించిన ఆయన సంపూర్ణంగా మీ పాదాలు పట్టిన కృపాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ఒక ప్రవచన దైవజనుడిగా నేను ఎంతో బలహీనతగా ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ పుణ్య మాటలు ఈ రాత్రికాల సమయంలో చెప్పాలని దాన్ని నాలో ప్రేరేపణ కలిగించావు కనుక ప్రతిరోజు వాక్యం మాట్లాడాలని మీ దర్శనాలు మాకు చూపించారు కనుక ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రభా. తగిన ఆరోగ్యం నాకు ఇవ్వండి ప్రభా. రానున్న దినంలో అనేక మందికి సువార్త ప్రకటించేవాడికి నన్ను సిద్ధం చేయండి. ఈ యొక్క ప్రతిరోజు వీడియో పెట్టుచుండగా అనేక మంది వీడియోలు ఉంటుండగా ప్రభా కొంతమంది అయినా మీ వైపు రావాలి ప్రభా. మేము ధనాన్ని ప్రేమించి రాలేదు, ఆస్తులు ప్రేమించి రాలేదు ప్రభా. ఆత్మను సంపాదించాలని మేము వచ్చాము నాయన. నువ్వు ఎరిగిన దేవుడు నాయన, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభా. నా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. నా భార్య గర్భదశలో మంచి అనారోగ్యం ప్రభావ, ఆరోగ్యం బాగోదని చెప్పింది ప్రభా, బలహీనత కానీ చెప్పింది నాయన. మంచి ఆరోగ్యం నా భార్యకి ఇవ్వండి ప్రభా. అలాగే గర్భదశలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నా తోడుగుట్టిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నా కుటుంబం అంతా రక్షించబడాలి ప్రభా.
నా కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు నాయన ఓపికతో వీడియో వీడియో పెట్టడానికి తగిన జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. చదువులో కూడా మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ప్రయోజకుని చేసి నాయన మీ యందు భయభక్తులు కలిగి ఉండి త్వరలోని మీ సేవ చేయడానికి సిద్ధపడి రావడానికి సహాయం చేసి నడిపించి బలపరిచి నాయన మమ్మల్ని కూడా నాయన మీ రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.